హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము దొండకాయని ఫ్రై లేదా కర్రీ నార్మల్ స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే దొండకాయలని వాటర్లో వేసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ దొండకాయల్లో వాటర్ పోయేసేపు పక్కన పెట్టేసి ఈలోపు మన కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకోవటం కోసం కొన్ని చెక్క అలాగే మొగ్గ బాండీలో వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని వేరుశనగ పప్పు వేసి ఫ్రై చేయాలి. ఇవి వేగాక కొన్ని ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్గా నువ్వులు వేసుకొని 1 సెకండ్ 1 or 2 సెకండ్స్ అలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇవి బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు దొండకాయలకి 2 ఎడ్జెస్ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. 1 సైడ్ పూర్తిగా కట్ చేయకుండా ఉంచండి. ఈ కర్రీకి ఇలా ఉంటేనే దొండకాయలు బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ మనం ఈలోపు అవి కూల్ అయిపోయి ఉంటాయి మసాలా అవన్నీ. వాటిని ఒకసారి మిక్సీ పట్టుకొని అందులో కొద్దిగా చింతపండు, ఒక 2-3 మీడియం సైజు టమాటాలు కట్ చేసి పీసెస్గా వేసుకోవాలి. టమాటాలు కూడా కట్ చేసి పీసెస్గా వేసుకున్నాక నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ లేదా 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పీసెస్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, కారం అలాగే మన కర్రీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న దొండకాయల్ని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. 2-3 మినిట్స్కి ఒకసారి వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే లాస్ట్లో ఉన్న దొండకాయలు ఫ్రై అవుతాయి, పైన ఉన్నవి ఫ్రై అవ్వకుండా పచ్చిగా ఉండిపోతాయి. అందుకని అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఆ దొండకాయలు వేగాక ఒక ప్లేట్లో తీసుకొని అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఒక 2-3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక మనం మిక్సీ పెట్టుకున్న మసాలాని కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఆ మసాలా మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. 1 మినిట్కి ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఈ మసాలా మొత్తం అడుగంటిపోతుంది. ఈ మసాలా బాగా ఫ్రై అయ్యాక దాంట్లో మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం ఉప్పు, కారం చెక్ చేసుకొని ఏమన్నా మనకి తగ్గితే సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఆగాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5-6 మినిట్స్ వరకు ఇవి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ గ్రేవీ మొత్తం బాగా బాయిల్ అవుతుండగా మనం కట్ చేసుకున్న దొండకాయలను కూడా వేసుకొని ఈ గ్రేవీలో వీటిని బాగా ఉడకనివ్వాలి. ఒక 5-10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. లేదంటే దొండకాయ కొంచెం గట్టిగా అనిపిస్తుంది. సేమ్ మన గుత్తి వంకాయ స్టైలే, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి చపాతీలకు కూడా బాగుంటుంది. లాస్ట్గా కొంచెం కసూరి మేతి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.